రాణి ఏమవుతున్నావు? మనం వస్తాను రాలేదే. ఉన్నాడుగా మీ ముద్దులు కొడుకు. వీడు పక్కనుంటే ప్రపంచంలో మీరు ఇంకేమీ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోవాలి? అవును కదరా బాబు. చేలో పండిని పట్టుకొచ్చారా? ఇన్ని కూరగాయలు ఏం చేసుకుంటాం? 10 మందికి పంచి పెడదాం. రండి అత్తయ్య. చూసారా మన పొలంలో ఎన్ని కూరగాయలు పండాయో? కూరలే ఉంటుంది ఆయన, మా బ్రతుకులే పండినాయి. ఇవాళ ఈ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉందంటే నువ్వు వచ్చిన వేళ విశేషమే. నేను వచ్చే వేళ కాదు అత్తయ్య, ఈ రాణి గారు ఉయ్యాల బెదిరించి పిల్లి మొగ్గ వేసిన వేళ విశేషం. అటువంటి అదేం కాదులేండి, బాబు కడుపున పడ్డ వేళ విశేషం. వీడు పుట్టిన దగ్గర నుంచి అన్ని కలిసిస్తున్నాయి. ఈ నవ్వులతో ఆకలి తీరదు కానీ పదమ్మా వంట చేద్దాం. అదే కూరలన్నీ ఇవ్వాలి వడ్డీసివా. కూర చాలు. అద్భుతం అద్భుతం. రై బాబు లాగే ఇంకొక కూర భలే బాగుంటుంది. రాణి ఈ రుచి కూరలో ఉందా నీ వంటలో ఉందా? చిరకల్లో అంతేనటవా? ఆ పాట పాడు. ఏ పాట? అదే నేను చెప్పానే గుర్తుకాయ పాట పాడు రాణి. గుత్తి వంకాయ కూరోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా, కూర లోపల నా వల్ల పంత కూర్చి పండి. నాకు సిగ్గేస్తుంది. రే బాబు మీ అమ్మకి సిగ్గేస్తున్నట్రా? అవును, నువ్వు ఒకరి పడ్డానికి. రాణి ఆడపడ్డానికి నీకు సిగ్గైతే చూడు నేను పద్యాల పడతాను. వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయు మరియు శంకరుని వంటి దైవము లంకాపతి వైరి వంటి రాజులు కలరే. నాయనా ఆ బ్యాంక్ వాళ్ళతో ఏదో మాట్లాడాలన్నావు, మాట్లాడావా? అది అది అత్తయ్య మాట్లాడొచ్చాను. మన పొలానికి మరపంపులకి వాటికి డబ్బు అప్పిస్తామన్నారు. రేపు మీరు బస్తీకి వచ్చి సంతకం చేస్తే మీ చేతికి ఇస్తామన్నారు. దానికి నేనెందుకు నాయనా, నా తరఫున నువ్వే వెళ్ళి తీసుకురారాదు? అది కాదు అత్తయ్య, పెద్ద మొత్తం కదా, మీరే వచ్చి తీసుకుంటే బాగుంటుంది. ఏమిటో అన్నిటికంటే విలువైన అమ్మాయినే నీ చేతుల్లో పెట్టాను. మీ ఇద్దరు ఆనందంగా ఉండడం కంటే నాకేం కావాలి? మీ అమ్మ వచ్చిందని కాస్త ముందే చెప్పకూడదు? బాగానే ఉంది. అమ్మ అమ్మని మొత్తుకుంటున్నా మీరు వింటేగా, పైగా పిచ్చాను కూడా. పిచ్చావా? నాకు తెలియదే. పర్వాలేదులేండి, మీ సంగీతానికి మా అమ్మ కూడా ఆనందించింది. అవునులే, మీ అమ్మ కదా. ఎరా బాబు? అవును, కరెక్ట్. భలేవాడు. రాజశేఖర్ కూర్చో. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడు. ఎస్టేట్ గొడవలా? ఆ గొడవలన్నీ నీ దాకా రానివ్వండి, నేనే సర్దుకోగలను. మరి ఏమి లేదు అరుణ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఆడవాళ్ళు పూల తీగలు అందలేకుండా ఉండడం కష్టం. ఎన్నాళ్ళు నేను ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటాను? నేను మనసిచ్చిన మనిషికి కనిపించే వరకు. అలా అంటూనే 5 ఏళ్లు గడిచావు. అసలు అతను నిన్ను కావాలనుకుంటే ఇంతకాలం కనిపించకుండా ఉండగలడా? ఏమో, అతను తిరిగి వస్తాడని నాకేం నమ్మకం లేదు. నాకు మాత్రం పూర్తిగా నమ్మకం ఉంది శేఖర్, ఆయన తప్పకుండా తిరిగి వస్తారని. సరే, నేను చెప్పదలుచుకుంది ఏదో చెప్పాను. చనిపోయిన మావయ్య ఆత్మశాంతికైనా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఆ తర్వాత నీ ఇష్టం. శేఖర్, నీ అభిమానానికి సానుభూతికి చాలా థ్యాంక్స్. కానీ ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది. అల్లుడంటే నీ అల్లుడేనమ్మా. ఎంత ప్రయోజకుడు కాకపోతే మీ చేనుకి 2 ఎకరాలు అటు 2 ఎకరాలు ఇటు కొనగలుగుతాడు. ఇక మరపంపులు కూడా బిగిస్తే చూసుకో, 10 ఏళ్లలో ఊరంతా కొనేస్తాడు. ఏంటి ఈ బస్సుకైనా ప్రయాణం? అవునండి. బాగుంది. సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి వేడెందుకు? అక్కడ పని కాకపోతే రాత్రికి కాలక్షేపానికి వేడి ఉండొద్దు. పని కాకపోయినా వచ్చేయండి, కావాలంటే రేపు వెళ్ళొచ్చు. ఏరా బాబు? అవును, ఈడొకడు. వస్తారా? క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. వస్తానండి.
రాడు. రాణి, మీ ఆయన వెళ్ళిన పని అయ్యేదాకా తిరిగి వచ్చే మనిషి కాడు. రాకూడదు కూడా. అయ్యో, ఏమైంది? డ్రైవర్, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తాం. డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా? ఇది చాలా చిత్రమైన కేసు. మెదడుకు బాగా దెబ్బ తగిలింది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో జ్ఞాపక శక్తి పూర్తిగా కోల్పోయాడు. అప్పుడు ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో పాత జ్ఞాపక శక్తి తిరిగి వచ్చినా రావచ్చు, లేదా పిచ్చివాడైనా కావచ్చు. లెట్ us hope for the best. రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. నర్స్, జాగ్రత్తగా చూడు. అమ్మా, ఆయన ఇంకా రాలేదమ్మా? వస్తాడులే అమ్మా. రామయ్య మాయ ముందే చెప్పాడుగా, వెళ్ళిన పని అవలేదేమో. మనం ఎందుకండి, పొద్దుపోయింది. వద్దమ్మా, నాకు ఆశగా లేదు. అదేమిటి, ఈ మాత్రానికి ఇదైతే అట? లేమ్మా, ఓ ముద్ద తిందుగాని. వస్తాడుగా. ఏమండి, నేను మీ అరుణ్ణి. నన్ను గుర్తుపట్టలేదా? తెలుగు వచ్చిందమ్మా? వచ్చింది డాక్టర్, కానీ నన్ను గుర్తుపట్టడం లేదు. ఇక జ్ఞాపక శక్తి రానట్టేనా? ఒక మెదడులో రెండు వ్యక్తిత్వాలు ఇమడలేక సంఘర్షణ పడుతుంది. దీని పర్యవసానం ఏమవుతుందో చెప్పదు. అంటే ఆయన పిచ్చివాడైపోతారా? గతం గుర్తుకు రాదా? ఆయన పిచ్చివాడైపోతారా? అయ్యో, మన అనురాగం ఈనాటిది కాదు. మనం ఇద్దరం కలిసి ఆటలాడాం, పాటలు పాడుకున్నాం. మీకు జ్ఞాపకం లేదు? మీరు సగం, నేను సగం. 50-50. రాధ సగం, మాధవుడు సగం. రాధ సగం, మాధవుడు సగం. రాస విహారమే ప్రణయమయం, రాస విహారమే ప్రణయమయం. గౌరీ సగం, శివుడు సగం. గౌరీ సగం, శివుడు సగం. అర్ధనారీశ్వరమే అఖిల జగం. అవినాభావం, అమృతరావం. అభేద రూపము స్థిరమైపోతే జగానికే ఒక అమర పథం. 50. అరుణ, అరుణ, అరుణ. అరుణ,
అశోక్ అశోక్ అరుణ డాక్టర్ 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 ఆయన గతం గుర్తుకొచ్చింది నా పేరు చెప్పారు నన్ను గుర్తుపట్టారు కూడా చాలా సంతోషం. చూడమ్మా, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా సీరియస్ కేసుని ముందే చెప్పాను. 2 ప్రమాదాల మధ్య గడిపిన జీవితాన్ని అతను పూర్తిగా మర్చిపోయాడు. దాన్ని గుర్తు చేయకండి, ఎవరిని గుర్తు చేయని ముట్టండి. మనసు మర్చిపోయిన వాటిని మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే అతని మనసు ఏమవుతుందో. అలాగేనండి. వారిని ఇంటికి తీసుకువెళ్ళచ్చా? తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు.